టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన మోసగాళ్లు. అమలాపురం పోలీసులను ఆశ్రయించిన నిరుద్యోగులు. రహదారి భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని అన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపే శక్తిని సీఎం చంద్రబాబుకు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా అందరికీ ముందుకు సాగాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈరోజు స్వామివారి దర్శనంలో నేను మనస్ఫూర్తిగా కోరుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఇటువంటి రాష్ట్రంలోని ప్రజల్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని, దానికి ఆ సాయశక్తులు ప్రజలకి మాకు అందరికీ ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని డ్రమ్స్ శివమణి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శివమణి మాట్లాడుతూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తమంతో ఓ సినిమా చేస్తున్నానని, త్వరలోనే ఆ సినిమా కానుందని అన్నారు. నమస్కారం అందరికీ. చాలా సంతోషంగా ఉంది. తిరుమలకి వచ్చాను, దేవుడిని ప్రే చేసి అందరికీ ప్రే చేశాను. బాబు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే అరేంజ్ చేశారు, సీఎం గారు. అండ్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా పనిచేస్తున్నాం ఇప్పుడు. Very soon this movie is going to release, and all the best to everyone. Good health and wealth. My nephew Guberan is also a great drummer, and he got married. Deeban and wife, we brought our family. My son also got married, Kumaran, Arshana, and all the best to everyone. Your drums, Sivamani, da katakida da katakadina da 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 da. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సినీ నిర్మాత సునీల్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ శ్రీధర్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయితే అది మాకు దీపావళి పండుగని, హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. దర్శనం చాలా బాగా జరిగింది. నేను ఎవ్రీ 2 months ఒకసారి వస్తా. మొన్ననే తెలంగాణ ఎలక్షన్స్ లో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయినా. దేవుని దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆఫ్టర్ సో మెనీ డేస్ తర్వాత ఒక పెద్ద సినిమా వస్తుంది. మాకు ఏదో పండుగలాగా ఉన్నది. రియల్లీ అంటే మాకు దీపావళి పండుగలాగా ఉన్నది. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నది, హరహర వీరమల్లు. మేము చాలా దినాల సార్ వెయిట్ చేస్తున్నాం, చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. ఇక రేపటి మాకు పండుగ అంటే సినిమా అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాకు ఒక దీపావళి. అది రేపు మాకు దీపావళి స్టార్ట్ అవుతుంది. కంగ్రాట్స్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్. థ్యాంక్ యూ. దేవుని దయ వల్ల పెద్ద హిట్ కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. కుబేర చాలా పెద్ద హిట్, చాలా బాగా జరిగింది, సూపర్ హిట్ అయింది.
తిరుమల శ్రీవారిని కర్ణాటక ప్రతిపక్ష నేత అశోక్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. Came for darshana from Bangalore, Karnataka to pray the God, Lord Venkateshwara, to give good rain, everything, health, everything to Karnataka people. I came with the family because this is Lord Venkateshwara is a great Hindu temple. So everybody wants to darshan Venkateshwara. I also came for darshan to pray the God for the Karnataka people. Thank you. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. తెల్లవారుజామున తోమాల సేవలో రఘురామకృష్ణంరాజు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రఘురామకృష్ణంరాజుతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ కూడా తోమాల సేవలో పాల్గొని శ్రీవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం వెలవలపల్లి గ్రామానికి చెందిన ధోనిపాటి మహేష్ పై ఎల్లమల్లి విజయ్ అతని అనుచరులు దాడి చేయగా గాయాలు పాలైన మహేష్ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన బొంతు రమణ దళిత సంఘాలు తాజాగా ఇప్పుడు ధోనిపాటి మహేష్, సిరసపల్లి ఉదయ్ శంకర్, ఎల్లమల్లి విజయ్ వీరంతా ఎవరు ఏం చేశారో బయటపెట్టిన బాధితులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ అమలాపురం పోలీసులను ఆశ్రయించిన నిరుద్యోగులు. అమలాపురం, అల్లవరం, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలోని పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. ధోనిపాటి మహేష్, సిరసపల్లి ఉదయ్ శంకర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు చేసి వాళ్లలో వాళ్లు కొట్టుకొని మాకు జరిగిన మోసం బయటకు రాకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన నిరుద్యోగ బాధితులు ఏప్రిల్ 15, 2025 మా నుండి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసిన వారందరిపై చర్యలు తీసుకొని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన నిరుద్యోగ బాధితులు. నా పేరు ఉప్పలపాటి రామసూర్య. సిరసపల్లి ఉదయ్ శంకర్ అన్న వ్యక్తి మా దగ్గర ఒక 6 బాధితుల దగ్గర 7,20,000 రూపాయలు జాబ్ పేరిట తీసుకున్నాడండి. మాకు మున్సిపల్ ఆఫీసులో జాబులు ఇప్పిస్తానని దాదాపు ఒక్కొక్కరి దగ్గర 80,000 చొప్పున జాబ్ పేరిట డబ్బులు తీసుకున్నాడండి. మాకు జాబ్ ఇచ్చేటప్పుడు మాకు ధోనిపాటి మహేష్ అన్న వ్యక్తిని పరిచయం చేశాడు. మాకు ఫేక్ పేరుతో పరిచయం చేశాడండి. డి రాజేంద్ర ప్రసాద్, నేను 9 మండలాల కౌన్సిలర్నని నేను చాలా మందికి గతంలో చాలా మంది జాబులు వేయించానని ఆయన పరిచయం చేశాడు. అలాగే ఇది జరిగి 3 నెలల బట్టి నుంచి మాకు జాబులు ఇవ్వకపోగా ఫోన్లు ఎత్తగా మాకు చాలా ఇబ్బంది పెట్టాడండి. ఎన్ని రకాలుగా ఫోన్లు చేసినా ఏం చేయనా రెస్పాండ్ అవ్వకపోయేటప్పటికి మేము పెద్ద మనుషుల మధ్యలో పెట్టి ఎల్లమెల్లి విజయ్, ఉరదాల బాలరాజు అనే పెద్ద మనుషులతో మధ్యలోని మాట్లాడిచ్చామండి. కేసు పెట్టాం సార్, అలవరం స్టేషన్ లో పెట్టాం సార్ కేసు. ఇద్దరి మీద సిరసపల్లి ఉదయ్ శంకర్, బాలరాజు, ధోనిపాటి మహేష్ ఇద్దరి మీద కేసు ఫెయిల్ చేశాం సార్. ఇద్దరు అల్లవరం స్టేషన్ లో, తాలూకా స్టేషన్ లో కూడా కేసు పెట్టడం జరిగింది సార్. నమస్కారం అండి, నా పేరు శ్రీకృష్ణ, అమలాపురం మండలం. నేను సిరసపల్లి శంకర్ అనే ఒక వ్యక్తి జాబులు ఉన్నాయని చెప్పేసి అని చెప్పడంతో వారిలో నేను ఒక బాధితుడినే. ఈయన మున్సిపాలిటీ కార్పొరేషన్ లో జాబులు ఉన్నాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది. దానితో మేము ఒక జాబ్ కోసం అని చెప్పి ఆయన్ని అడిగితే ఇలా చెప్పేసి అని చెప్పారు.
1,20,000 లక్ష నుంచి 2,50,000 వరకు అవుతుంది, ముందు సగం అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి అని చెప్పారు. ఏప్రిల్ 14వ తారీఖున ఈయన చెప్పడం జరిగింది. ఏప్రిల్ 15వ తారీఖున కొంత అమౌంట్ అలా దపదపాలుగా ఫోన్ పే ద్వారా మేము అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలా చేసిన తర్వాత మే ఫస్ట్ వారంలో మీకు ఉద్యోగాల్లో కూర్చోబెడతానని చెప్పేసి అని చెప్పారు. ఫస్ట్ వారం అయ్యే వరకు చూసాము, అప్పటికీ అవ్వలేదు. తర్వాత మే నెలాఖరు వరకు కూడా చూసాం, అవ్వలేదు. ఈ లోపల మధ్య రకంగా పెద్ద సార్ అని చెప్పేసి అని ఒక వ్యక్తిని పరిచయం చేశారు ఆయన ఫోన్లోని. ఆయన పేరు దోనిపాటి మహేష్, కాదంటే అసలు పేరు అది. మాకు పరిచయం చేసిన పేరు అయితే బి రాజేంద్ర ప్రసాద్. నేను 9 మండలానికి మున్సిపల్ కన్వీనర్ని అని చెప్పేసి అని ఆయన్ని పరిచయం చేశారు కాన్ఫరెన్స్ ద్వారానే. వీరిరువురు కలిసి మేము సుమారుగా 7 మంది ఉన్నాం, నాతో పాటు ఇంకా 6 ఉన్నారు. సుమారుగా 7,20,000 రూపాయలు నగదు రూపంగా తీసుకున్నారు వీరు. నమస్తే అండి, నా పేరు కుమారి. నేను ఇప్పటి వరకు జరుగుతున్న ఉద్యోగ రీత్యా బాధితురాలనే, నేను కూడా బాధితురాలనే. ఇప్పటి వరకు అయితే కాక ఏం జరిగిందంటే అండి, తిరుపతిపల్లి ఉదయ శంకర్ గారు అనే అతను మాకు ఏప్రిల్ నెలలో పరిచయం అయ్యాడండి. అతను ఏమన్నాడంటే, ఉద్యోగాలు ఉన్నాయి మీకు, ఉద్యోగాలు వేపిస్తాను, అమౌంట్ తెచ్చుకోండి అని అన్నాడు. ఒక్కో పోస్ట్ కి వచ్చి 2 లక్షలు చెప్పాడు మాకు. మేము అంతంత కట్టుకోలేమని చెప్పాము మేము. అయితే సరే అనేసి 1,50,000కి నేను చేస్తానని చెప్పారండి. సరే అన్నాము. అన్న తర్వాత ఏప్రిల్ 14వ తారీఖున మాకు ఫోన్ చేసి అర్జెంట్ గా అమౌంట్ కొట్టాలి, లేకపోతే జాబ్ లేదని చెప్పాడు. మేము ఏం చేయాలో తెలియక నేను అమౌంట్ తీసుకుని నేను అమలాపురం SBI ATM దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన నా దగ్గర అమౌంట్ తీసుకున్నాడు. ఆయన అమౌంట్ తీసుకున్న తర్వాత ఎంతమ్మా, నెక్స్ట్ మంత్ లో 6వ తారీఖు లోపల మీకు జాబ్ లేపిచ్చేస్తానని చెప్పాడు. సరే అని నమ్మాము. అప్పటి వరకు మేము ఆయనకి ఫోన్ చేయలేదు. 6వ తారీఖు నుంచి మేము ఆయనకి ఫోన్లు చేయటం మొదలు పెట్టాము. మాకు జాబ్ ఏది ఇంకా ఎంచలేదు ఏంటని అడిగాము. అడిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, దోనిపట్టి మహేష్ గారు అనే అతని చేత మాట్లాడించేవాడండి. ఇదిగో సార్ ఇతను ఇవాళ వస్తారు, రేపు వస్తారు, మీటింగ్ పెట్టి ఇచ్చేస్తారు మీకు జాబ్ లో ఆధార్ కార్డు కాగితాలు అనేసి చెప్పేవాడు. రోజు వెళ్ళేవాళ్ళం అమలాపురం, రోజు అమలాపురం నుంచి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం. ఇవాళ రేపు అనేసి అలాగా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇంతకీ ఆ మహేష్ అన్న అతను మాకు ఎలా పరిచయం అయ్యాడంటే, రాజేంద్ర ప్రసాద్ నేను 9 మండలాలకి కన్వీనర్ అనేసి మాట్లాడేవాడు అండి అతను మాతోటి. మేము నిజంగానే నమ్మాము. తీరా చూస్తే అతని పేరు అంట దోనిపట్టి మహేష్ అంట అతని పేరు. తర్వాత ఇలాగే డబ్బులు ఇవ్వట్లేదు అనేసి మాకు బాధ కలిగి పెద్ద మనుషుల్లో పెట్టామండి. ఆయనలో యలమల్లి విజయ్ గారు ఒకరు, బాలరాజు గారు ఒకరు అని. వీళ్ళిద్దరి ద్వారా మేము అడిగి డబ్బులు అడిగితే సరే నేను ఇప్పిస్తానమ్మా అనేసి ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు. మొదలు పెట్టిన తర్వాత ఒక రోజు అయితే కాక మేము చాలా ఏడ్ చేసామండి. P4 లీడ్ సర్వేకు ప్రజలు సహకరించాలని అదనపు కమిషనర్ సుధాకర్ కోరారు. పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో 1,500 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ KT సుధాకర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి నగరంలో గల సచివాలయ సిబ్బందితో అదనపు కమిషనర్ సుధాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి P4 లీడ్ పై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన P4 కార్యక్రమంపై సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు. సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం నుంచి అందుతున్న ఇంటింటికి కుళాయి, విద్యుత్ కనెక్షన్లు, దీపం 2, రేషన్ సరుకులు, ఇతర సదుపాయాలు, సామాజిక పింఛన్ సక్రమంగా అందుతున్నదా, తల్లికి వందనం, విద్యార్థి మిత్ర కిట్లు, ఇతర సంక్షేమ పథకాల వివరాలను ఏ విధంగా నమోదు చేయాలో టెలికాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ KT సుధాకర్ మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి P4 పాలసీ కింద ఈ యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అయితే దీనిలో భాగంగా ఈ యొక్క సర్వేకి సంబంధించి నీడ్ సర్వే అనేది ఒకటి చేయబోతా ఉన్నాము. ఎవరికైతే ఈ బంగారు కుటుంబాలు ఉన్నాయో ఆ బంగారు కుటుంబాల్లో ఏమేమి నీడ్స్ ఉన్నాయి అనేది తెలుసుకునే దిశగా అదొక సర్వే కూడా చేయబోతున్నాము. తర్వాత అడాప్షన్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే మార్గదర్శులుగా మన సిటీలో, కాకినాడ సిటీలో గుర్తించబడ్డారో దయచేసి మీరందరూ కూడా అడాప్షన్ ప్రక్రియ చేయవలసిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి మా సెక్రటరీస్ అందరూ కూడా మిమ్మల్ని మీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము వాళ్ళని దత్తత తీసుకొని వారిని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా వారి యొక్క వృద్ధి రేటుని మనం పెంపొందించే విధంగా మనము చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీని విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక
నిర్దేశాలు మనకు జారీ చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ బంగారు కుటుంబాలుగా అట్టడుగు పేద స్థాయి స్థితిలో ఉన్నారో, 20% ఆఫ్ ది ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ పూర్ ఉన్నారో వారందరినీ కూడా మనం ఆర్థికంగా బలోపేతం చేయాలి. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కటమే కాకుండా సామాజికంగా వాళ్ళు బాగా వృద్ధి చెందే విధంగా, వాళ్ళ యొక్క వృద్ధి రేటు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సింది. కాబట్టి దీని విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిందిగా మన జిల్లా కలెక్టర్ వారు, మన కమిషనర్ వారు కూడా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటివరకు మన మున్సిపల్ ఎంప్లాయీస్ దాదాపు 1500 మందిని అప్పుడు బంగారు కుటుంబాలను మన ఎంప్లాయీసే దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. అదేవిధంగా నిన్న జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైతే హెచ్ఓడీస్ ఉన్నారో వారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మన పురపాలక సంఘం లాగానే అందరూ కూడా అడాప్షన్ తీసుకోవాలనేది పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి అందరూ ఉద్యోగస్తులతో పాటుగా ఇంకా సామాజికంగా స్థితిగతుల్లో కొంచెం ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, మంచి మంచి మామూలు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, తర్వాత బిజినెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి వృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ అడాప్షన్ ప్రక్రియను చేపట్టవలసిందిగా కోరుతున్నాము. మనం ఏంటంటే మార్గదర్శి అంటే ఒక కుటుంబానికి మనం ఆసరాగా ఉండడం మాత్రమే. ఈ ఫైనాన్షియల్గా మన అవసరాన్ని బట్టి ప్రభుత్వం వారు నిర్దేశించిన నిర్దేశకాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నీడ్ సర్వే గురించి వస్తూ ఉన్నారు కాబట్టి మన సెక్రటరీలకి దయచేసి అందరూ కూడా సహకరించి మీ యొక్క వివరాలను అందజేయవలసిందిగా కోరుతున్నాను. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు అతని డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్ ఆరోపించారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే కాకినాడకు చెంది మా అందరికీ కూడా వెనుకుంటూ నడిపిస్తున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి, ఇక్కడ కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే గారైన కొండబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో మేము మీడియా సమావేశం నిర్వహిస్తున్నామండి. కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులైన పల్లాపత్తుల అప్పారావు గారు, అలాగే పల్లెవేల రవి గారు మరియు బంగారు సత్యనారాయణ గారు, కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ నాయకులు, వీరి సమక్షంలో ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడం మాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే తన డ్రైవర్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, భారతదేశం అంతా కూడా సంచలనం అయింది. అయితే ఆ రోజు కేవలం అనంతబాబు మాత్రమే ఆ నేరాన్ని తన మీద వేసుకుని నేనే చంపేశానని చెప్పి జస్ట్ ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో ఉండి అతను బయటకు వచ్చేయడం జరిగింది. మహానాడు రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు 2024 ఎలక్షన్ ముందు మేము పెద్దలైన నారా చంద్రబాబు నాయుడు గారిని దళితుల తరఫున ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అయ్యా, మాకు ఈ వైసీపీ గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంతోమంది దళితుల మీద హత్యలు జరిగాయి, హత్యాయత్నాలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. మాకు ఈ గవర్నమెంట్లో సరైన న్యాయం జరగలేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి అని చెప్పి మేము అడిగిన రిక్వెస్ట్కి పెద్దలు ఆ రోజున రాజమండ్రి మహానాడు వేదికగా మాకు ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎవడెవడైతే వైసీపీలో దళితుల మీద అకృత్యాలు చేసి తప్పించుకున్నాడో అలాంటి ప్రతి ఒక్కడి మీద ఒక ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలాగా మేము హామీ ఇస్తామని ఆ రోజు ఆయన పెద్ద చెప్పాడు. దానికి వైసీపీ వాళ్ళు చాలామంది విమర్శించారు. ఇది జరుగుతుంది ఏంటి, ఎస్సీలకి ఏదైనా జరిగితే పట్టించుకునే నాదుడు ఎవడని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఈ రోజున అనంతబాబు చేసిన నేరం మీద సిట్ వేయటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితుల మీద ఎవడన్నా అన్యాయం జరిగితే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని
ఒక వార్నింగ్ని ఇలాంటి నేరస్తులందరికీ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే సుబ్రహ్మణ్యం ఒంటి మీద 30 గాయాలు ఉన్నాయట, 30 గాయాలు ఒక అనంతబాబు తలుచుకుంటే చేసే పని కాదు, ప్రయత్నం కాదు. దాని వెనకాతలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ రోజున సుబ్రహ్మణ్యుని చంపేసిన రోజున ఆయన డెడ్ బాడీ దగ్గరికి నేను వస్తానని నేను బయలుదేరితే నన్ను అవసరం చేసింది వైసీపీ గవర్నమెంట్. ఇంకా ఒక 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 విషయం ఎవరికి చెప్పలేదండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ రోజు సుబ్రహ్మణ్యం కుటుంబం రాజేష్ గారు వస్తే తప్ప మేము రామని చెప్పి వాళ్ళు ఆ ఇంక్వెస్ట్ మీద సంతకం పెట్టకుండా ఎక్కడికో సైడ్ అయిపోయారు. సైడ్ అయిపోతే వాళ్ళు దొరకట్లేదు. ఇంక్వెస్ట్ ఏదో విధంగా సంతకం పెట్టించి వాళ్ళతో తూతూ మంత్రంగా పోస్ట్ మార్టం చేద్దాం అనుకున్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పోలీసు వారు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టలేక మళ్ళీ ఉత్తరకంచి నా దగ్గరికి వచ్చి, ఏమంటే రండి మీరు కూడా రమ్మంటారు మిమ్మల్ని వాళ్ళు, దయచేసి వాళ్ళని రమ్మనండి, మీరు ఒక ఫోన్ చేయండి, మొత్తం అంతా కూడా మీకు అనుకూలంగా చేస్తామని చెప్తే వాళ్ళ కుట్ర తెలియక నేను వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేశాను. నా ఫోన్ నుంచి ట్రాక్ చేసి ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టి, ఆ ఫోన్ ఏ లొకేషన్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి విత్-ఇన్ 10 నిమిషాల్లో పట్టేసుకున్నారండి. వాళ్ళు పట్టేసుకుని వాళ్ళని తీసుకెళ్ళి సంతకం పెడతారా లేదా అంటే, పాపం గర్భవతి నా భార్య ఆ రోజున పోలీసులు కాళ్ళ మీద పడి ఏడ్చిన ఆ సన్నివేశం ఇప్పుడు ఇంకా మేము మర్చిపోలేదు. కాకినాడలో రవాణా శాఖపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన రహదారి భద్రతపై గోడ పత్రికను ఆవిష్కరించారు. రవాణా శాఖ కార్యాచరణ, ఆదాయ మార్గాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. క్యాడర్ స్ట్రెంగ్త్ ఎన్ఫోర్స్మెంట్ వివరాలపై అధికారులు సమీక్షించాలి. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు ఆదేశాలు ఇచ్చారు. అధిక లోడ్ వాహనాలపై నిఘా పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అవసరమని, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్లు సమయానికి జారీ చేయాలని, సిబ్బంది సమస్యలపై తక్షణ స్పందన, పరిష్కారం, సాంకేతికత ద్వారా ఆదాయ వనరులు పెంచే మార్గాలు అన్వేషించాలి. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుతో వాహనదారులకు ఊరట, ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వంలో పర్యటనలో భాగంగా గత 2 రోజుల నుంచి ఉత్తరాంధ్ర జిల్లా వైజాగ్, అనకాపల్లి, అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలోని కాకినాడలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా రహదారుల యొక్క భద్రత గురించి, ఎన్ఫోర్స్మెంట్ గురించి, అలాగే ఈ డిపార్ట్మెంట్ ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాలా, ఎవరైతే వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారో బ్లాక్ స్పాట్స్ గురించి మా అధికారులతో సమావేశాలు పెట్టుకోవడం జరుగుతోంది గత 2 రోజుల నుంచి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జీరో యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్గా తీసుకొని రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కాకినాడ పట్టణంలో మా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం, దాంట్లో నిర్దిష్టంగా ఒక జీవితం యొక్క గొప్పతనం, ఒక యాక్సిడెంట్కి గురైన కుటుంబాల్లో అనుభవించే బాధ, నష్టం గురించి మనం ఎప్పుడైతే ఈ వారోత్సవాలు కండక్ట్ చేసినప్పుడు, లేకంటే అవేర్నెస్ క్యాంపుల్లో తెలియజేస్తే తప్పకుండా ఈ స్కూల్ స్టూడెంట్స్లో అయితేనేం, రైతులు ఎవరైనా మోటార్ వెహికల్స్లో పోయే వాళ్ళకు, కమర్షియల్ వెహికల్స్లో పోయే వాళ్ళకు ఈ అవగాహన కల్పించినప్పుడు ఈ యాక్సిడెంట్లు కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సమీక్షలో మేము మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం ధనాపేక్ష కాకుండా, ధనార్జనే కాకుండా వాహనదారులకు మంచి జరిగే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం గ్రీన్ ట్యాక్స్ రద్దు. ఈ గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి సుమారు 120 నుంచి 130 కోట్లు నష్టం వచ్చిన వాహనదారుల యొక్క మంచికి నిర్దిష్టంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను కూడా రద్దు చేయడం జరిగింది. దాని పట్ల రాష్ట్రంలో ఉన్న లారీ అసోసియేషన్స్, వివిధ సంఘాల ద్వారా అపూర్వమైన విశ్వాసం కలిగింది ప్రభుత్వం పైన. మేము ఒకటే చెప్తున్నాం, కేవలం ఎవరైతే వాహనదారుల దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ట్యాక్సులు కట్టించుకోవడమే కాకుండా
రహదారుల యొక్క భద్రత విషయంలో, ప్రమాణాల విషయంలో ఎక్కడ రాజీ లేని విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. గత 1-2 మంత్స్ నుంచి 100% ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్న బస్సులను మాత్రమే తిప్పే విధంగా 100% సర్టిఫికేషన్ కూడా అన్ని స్కూల్ బస్సులను చేయడం ఈ ప్రభుత్వంలో ఈసారి మంచి చర్యగా భావిస్తున్నాం. అలాగే యాక్సిడెంట్ల విషయంలో మీకు ముందే చెప్పాం. రాబోయే కాలంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్తో నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే గత 4-5 సంవత్సరాల నుంచి ఉన్న యాక్సిడెంట్లను కూడా రాబోయే కాలంలో తగ్గించుకుంటూ యాక్సిడెంట్ నివారణలో కూడా ముందడుగు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఇక్కడ కాకినాడలోకి వచ్చినప్పుడు చాలా అసోసియేషన్స్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేసే విధంగా ఈరోజు పాలాభిషేకం కూడా చేశారు ఇక్కడ అసోసియేషన్స్ నుంచి. అలాగే హెచ్ఎస్ఆర్పిసి ప్లేట్ల గురించి, అలాగే ఇప్పుడు ఏదైతే ఈ స్కీమ్స్ వస్తున్నాయో ప్రభుత్వ పరంగా పెన్షన్స్ అయితేనేమి, అలాగే తల్లికి వందనం స్కీము, కొన్ని వెహికల్స్ ఉండడం వల్ల వాళ్ళ పేర్లతో ఆ స్కీములకు వాళ్ళు లబ్ధిదారులుగా ఎంట్రీ పోవడంతో వాళ్ళు చాలా బాధపడతా ఉంటే ఇప్పుడే మా అధికారులతో చర్చించడం, దానికి తగిన చర్యలు తీసుకుంటే నిజంగా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు ఆ స్కీమ్స్ దక్కాలో అవి దక్కేదానికి ఉంటుంది. కాబట్టి త్వరలోనే 1-2 మంత్స్లోనే ఆ కార్యక్రమాలు కూడా మా దృష్టికి వచ్చినట్టు క్లియర్ చేయడమని ఉన్నతాధికారులకు కూడా ఇప్పుడు ఆదేశించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ముందుకెళ్తా ఉంది. మీ అందరికీ తెలుసు, మా సూపర్ 6 పథకాల్లో మెయిన్ పథకం ఏదైతే ఉందో మహిళా మూర్తులందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామని చెప్పాము. ఆ మాట నిలబెట్టుకునేదానికి రేపు 15వ తారీఖున ఆగస్టు నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం. అలాగే కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా రేపు బస్సుల యొక్క నాణ్యతమైన సేవలు అందించేదానికి బస్సుల శాతం కూడా పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే ఈ 1 సంవత్సరంలోనే 1400 బస్సులను మేము ఏపీఎస్ఆర్టీసీలో కొనుగోలు చేయడం, రోడ్లపైకి రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 2000 ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తూ ఉంది. ఒకప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి ఎంత వైభవం ఉన్నిందో పూర్వ వైభవం మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీ తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ 2000 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే అవి ఏపీఎస్ఆర్టీసీలోకి వస్తే తప్పకుండా అక్కడున్న కార్మికులకు ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి అది కూడా ఒక 2-3 మంత్స్లోనే నిర్ణయం తీసుకొని కొత్త బస్సులు కొనుగోలు కూడా జరుగుతుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నా. ఇలాగా ప్రతి ఒక్క విషయంలో గత 5 సంవత్సరాలు పట్టించుకోని డిపార్ట్మెంట్లలో ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. కేవలం ఆ రోజు లాభాపేక్షణ ధనార్జన విషయంలోనే వాళ్ళు ఎక్కువ ట్యాక్సుల విషయంలోనే స్పందించడం జరిగిందే తప్పక ఏ రోజు ఒక డిపార్ట్మెంట్ యొక్క మనుగడ, అలాగే డిపార్ట్మెంట్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందో ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ 1 సంవత్సరంలోనే ఆర్టీసీకి సంబంధించిన నైట్ అవుట్ అలవెన్స్లు ఏదైతే ఉంటాయో 80 రూపాయల నుంచి దాన్ని పెంచి గొప్ప చర్య తీసుకొని ఆర్టీసీ డ్రైవర్స్ అందరికీ ఒక కానుకగా ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే ఏఎన్ఎల్ సర్వీస్ ఉంటుందో ఏపీఎస్ఆర్టీసీలో ఇప్పుడు ప్రైవేటు వాళ్ళతో పోటీ పడే విధంగా డిటిటిసి, అలాగే రెడ్ ఫాక్స్ ఎన్నో సంస్థలు ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళవి, దాంట్లో పోటీ పడే విధంగా ఈరోజు డోర్ టు డోర్ చేసే విధంగా కూడా ఈ సంవత్సరంలోనే చర్య తీసుకున్నాం. అలాగే ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ రద్దు చేశాం. రేపు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే రాష్ట్రంలో ఉన్న ఆటో వాళ్ళు ఏమైపోతారని చెప్పి ప్రతిపక్షాలు నోరు తెలుసుకొని అరుస్తున్నాయి. వాళ్ళ నోటి మీద వేలు వేసే విధంగానే రేపు వచ్చే 10 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం కూడా ఆటో ఓనర్స్కు ఆటో డ్రైవర్స్కు ఒక శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
జై హింద్, జై చంద్రబాబు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన మోసగాళ్లు. అమలాపురం పోలీసులను ఆశ్రయించిన నిరుద్యోగులు. రహదారి భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.